కొంచెం బ్యాగ్ జరగండి అన్న, మీరు కొంచెం బ్యాగ్ జరగండి. కొంచెం ఫోన్ అనుకోబెట్టి సరే నా కొడుకు నా బిడ్డను చదివించుకుంటున్నా సార్. కష్టం చేసి నా బిడ్డ బాగా చదవాలని అన్నిట్లలో మంచిగా వచ్చింది సార్. ఫస్ట్ ఇక్కడ మా ఊళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను. తర్వాత దాకా చదివించిన మళ్ళీ తెల్లవాళ్ళు హాస్టల్ వచ్చిన నల్గొండ పిల్లల హాస్టల్లో 5 దాకా చదివిస్తాను. 5 చదివినాక మళ్ళీ దిండిలో స్కిప్ వచ్చింది సార్. దిండిలో ఉంచితే వారం రోజులు ఉండి కోతులు ఉన్నామా పేరుంటున్నామా పిల్లల చేతులు కొట్టినాయి అని నేను ఉండనని తప్పించుకొని తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చినాక 4-5 రోజులు రజనీ ఈరోజు నిడమనూరు మండలంలో మరి ఈ బక్కవంతులపాడు గ్రామంలో గత 5 రోజుల క్రితం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి కోసం నేను, ఎక్స్ఎమ్మెల్యే నోముల భగత్ గారు, అదేవిధంగా మిగతా స్వేరో నాయకులు, ఇంకా చాలామంది ఈ కుటుంబ శ్రేయోభిలాషులు, తర్వాత మిగతా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట ఇది ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి కుల వివక్ష వల్ల జరిగిన హత్యనే, అంతకుమించి ఇంకొకటి కాదు. ఇప్పటి వరకు 5 రోజులైంది ఈ సంఘటన జరిగి. పోలీసు వాళ్ళు ఈ బాధిత మహిళ ఆమె స్క్రీన్ షాట్స్ కానీ, ఆమె వదిలివేసి వెళ్ళిన సాక్ష్యాధారాలు కానీ ఏవి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈ తల్లి కోటమ్మ, తండ్రి పాపయ్య వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఆ మహిళ చనిపోకముందు 1 నెల రోజుల వరకు కూడా తనను ఎవరైతే జాన్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసిండో ఆ జాన్ రెడ్డి తాలూకు బంధువులతో వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళని నిలదీసిన వ్యవహారం, ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈమెను వేధించిన వ్యవహారం, అవమానించిన వ్యవహారం కులం పేరుతోని, అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు రికార్డు చేయలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వే హోంమంత్రివి ఇక్కడ తెలంగాణలో, నువ్వు హోంమంత్రిగా ఉండంగా మరి నీ కింద పనిచేసే పోలీసులు ఇంతవరకు కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ, బాగా చదువుకున్న మహిళ, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే నిమ్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఒక విద్యావంతురాలు ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో చనిపోతే కనీసం మీ పోలీసు వాళ్ళు ఇంటికి కూడా వచ్చి, సరూర్ నగర్ పోలీసులు కానీ ఎవరు కూడా ఇంటికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. వీళ్ళనే అక్కడికి రమ్మంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇవాళ ప్రజలందరూ అడుగుతున్నారు, ఒక 4-5 సంవత్సరాల క్రితం దిశ అనే ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ చనిపోతే ఆనాడు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్లు చేసిండ్రు. కానీ ఇవాళ మరొక మహిళ, దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, రైతు కూలీల బిడ్డ ఈరోజు అదే దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోతే మీరు కేవలం అత్యాచారం కేసు, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు పెట్టి వదిలేసిండ్రు. 5 రోజులు అవుతుంది. ఒక్క జాన్ రెడ్డి అనే నిందితుని తీసుకుపోయి ఆడ పడేసిండ్రు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, ఆ అమ్మాయి బంధువులు కానీ, ఆ అమ్మాయి దాచుకున్న స్క్రీన్ షాట్స్లో అన్నీ కూడా ఆ అమ్మాయి బంధువుల వాళ్ళందరూ కూడా రకరకాల ఘోరాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అవమానకరమైన భాష మాట్లాడి, నువ్వు మాదిగ దానివి, నువ్వు మా రెడ్డోళ్ళతో ఏం పని, మీ వాళ్ళని మేమెట్లా చేసుకుంటాం, మీ తల్లిదండ్రులకు ఆల్రెడీ 3 లక్షలు ఇచ్చినాం కదా, ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చేది ఉన్నది అని మాట్లాడుకున్నామని చెప్పి అన్ని అబద్ధాలు, అఘాయిత్యాలు, అన్ని అభూత కల్పనలు ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి డిప్రెషన్కి గురేటట్టుగా చేసిండ్రు. 45 నిమిషాలు ఫోన్లల్లో, తర్వాత 25 నిమిషాలు వాట్సాప్ కాల్లో, వాయిస్ కాల్లో మాట్లాడి ఆ అమ్మాయి చనిపోకముందు ఇంత ఘోరాలు జరిగినాయి. 5 రోజులు అవుతుంది. ఇంతవరకు
ఏ పోలీసు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, వీళ్ళ బంధువుల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఆ అమ్మాయి చావుకు ముందు జరిగిన తతంగం అంతా తెలిసిన ఎంతోమంది గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఈ స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మీ నాయన హోమ్ మినిస్టర్గా పనిచేసిండు జయవీర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు ఇవాళ గెలవడానికి, నీకు ఆ మెజారిటీ రావడానికి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూడా సహాయం చేసిండ్రు. బిడ్డ, నువ్వు ఇవాళ మరి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు. నీకు దమ్ముంటే ఇవాళ ఈ పోలీసు వాళ్ళు, ఇవాళ నువ్వు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోవాలి, ఈ బాధితులందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చోవాలి. వీళ్ళు కూడా ఓట్లేసిండ్రు. ఏమాత్రం సిగ్గున్న మీ రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడుగా రాజ్యాంగంలో 21వ అధికారం ఏం చెప్తున్నది? జీవించే హక్కు గురించి చెప్తా ఉన్నది. రాజ్యాంగంలో 14వ అధికారం ఏం చెప్తా ఉన్నది? సమానత్వపు చెప్తున్నది. మీ వాళ్ళకు ఒక న్యాయం, ఇక్కడ మరి ఎస్సీలకు ఒక న్యాయమా నేను అడుగుతున్నా జయవీర్ రెడ్డి. అదేవిధంగా మీ నాయనని కూడా అడుగుతున్నా జానారెడ్డిని. ఏమాత్రం సిగ్గున్నా శరం ఉన్నా కూడా ఇవాళ వీళ్ళందరినీ తీసుకొని పోయి నువ్వు సరూర్ నగర్ డీసీపీ దగ్గర, ఎల్బీ నగర్ డీసీపీ దగ్గర కూర్చోవాలి, లేకపోతే రాచకొండ కమిషనర్ పోలీస్ దగ్గర కూర్చోవాలి. అయ్యా రాచకొండ కమిషనర్ గారు, మీరు కూడా పేద సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మీరు ఐపీఎస్ అయ్యేవాళ్ళు కాదు, నేను ఐపీఎస్ అయ్యేవాడిని కాదు. 5 రోజులు అవుతుంది మీ ఎల్బీ నగర్ ఈ పోలీసులు కానీ, మీ సరూర్ నగర్ పోలీసులు కానీ, మీ స్పెషల్ టీములు కానీ, మీ క్లూస్ టీం కానీ, మీ డిజిటల్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. అంటే వీళ్ళు కూలినాలు జనం అని, వీళ్ళు గుడిసెలలో బతుకుతారని, వీళ్ళ వెనక ఎవడు లేడని. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది? ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది? అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. మేము ఎన్కౌంటర్లు చేయమంటలేము, కానీ వెంటనే న్యాయం జరగాలి కదా వీళ్ళకు. ఒక్కటి వాడిని లోపలేసి అంతా అయిపోయింది అనుకుంటే అయిపోతుందా? అరెస్ట్ చేసినాం, అయిపోయింది. ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? చుట్టుపక్కల అమ్మాయి చావుకు కారకులైన దుర్మార్గులు ఎవరు? మిగతా వాళ్ళు ఎవరు? అందరూ మిగతారు ఇతరులు అని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు. ఆ రోజు బాడీ వీళ్ళందరూ ఉండబట్టలేక మరి అన్యాయానికి రోధిస్తూ ఏడుస్తూ పుట్టడి దుఃఖంతో బాడీ వాళ్ళ ఇంటికి తీసుకపోతే అప్పుడు మీ ఆలియా పోలీసు వాళ్ళందరూ వచ్చి సార్ ప్లీజ్ సార్ బాడీ తీయండి సార్, తర్వాత అన్ని మేము చేస్తాం సార్, ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు కూడా పెడతాం సార్, అది సార్ ఇది సార్ అన్నోళ్ళు. ఎక్కడ పోయింది మీ ఎఫ్ఐఆర్? ఎక్కడ పోయింది మీ 161 స్టేట్మెంట్? ఎక్కడ పోయింది మీ 164? ఎందుకు వాళ్ళ దాంట్లో నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేయడం లేదు? అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర, జయవీర్ రెడ్డికి దగ్గర, రేవంత్ రెడ్డికి దగ్గర. అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు, కానీ మరి ఇవాళ వీళ్ళనే నాశనం చేస్తూ ఉన్నావు. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎంఎంటీఎస్లో మహిళల మీద అత్యాచారం జరుగుతాయి, టూరిస్టుల మీద అత్యాచారం జరుగుతుంది. దేవాలయానికి పోతే ఒక మహిళ మీద సామూహికంగా అత్యాచారం చేస్తారు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 మాకు ఇవ్వాలని అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నావు రేవంత్ రెడ్డి. ఇదేనా నువ్వు చేస్తున్న రాజ్యంలో? నా బిడ్డ మల్లేశ్వర్కి అన్యాయం అయినట్టు ఇంకో బిడ్డకు జరగొద్దు. నా బిడ్డని పొట్టలో పెట్టుకున్నాడు, ఆయనకి ఉరిశిక్ష పడ్డదాకా వదలొద్దు. జాన్ రెడ్డి కానీ వదలొద్దు. నా బిడ్డని శిక్షించిన వాళ్ళని కూడా, నా బిడ్డని ఏదించిన వాళ్ళని అల్లా 12 మందిలో ఒక్కలని కూడా వదలొద్దు. నా బిడ్డకు అయినట్టు, నా బిడ్డ మల్లేశ్వరికి అయినట్టు, అన్యాయం జరిగినట్టు, నా బిడ్డ మరణ శిక్ష చేసుకున్నట్టు ఇంకొక బిడ్డకు కావద్దు, ఇట్లా ఇంకో బిడ్డకు కావద్దు. నేను అదే కోరుకుంటున్నా. ఏడికైనా నేను పోరాటం చేయాలి, చేస్తా, అన్ని చేయాలి. నా బిడ్డకు న్యాయం జరగాలి. డిఎస్పీ గారు అన్ని పట్టించుకుంటాం, అన్ని చేస్తాం, నీకు న్యాయం చేస్తాం, నీకు మంచిగా చేస్తాం. నువ్వు రోడ్డు మించి ఇంకా మీరు ఇంకా మేము పేదవాళ్ళమని ఇక లేరు, అన్నీ చేస్తా అని ఆమె ఇచ్చిండు. అన్నీ చేస్తా, నీ ఇంటికి వస్తా, అన్నీ అమలే చేస్తా. నేను 12 పేర్లు రాసిచ్చిన డిఎస్పీకి, కానీ మాకేది చేయలే. ఇంతవరకు నా ఇంటికి రాలే, నన్ను అడగలే, నా కుటుంబాన్ని అడగలే. మా ఎస్సీ వాడకట్టుకే రాలే. మా ఎస్సీ ఓట్లు వేస్తే గెలిచిండు ఆయన, ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళంతా. మా ఓట్లు మా దొంగలు, మా ఇండ్లన్నీ మా ఓట్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మా గ్రామం వల్ల. మా ఓట్లు చూసుకొని మా ఓట్లు వేయించుకొని దొంగ రాజకీయం దొంగగా చేసి ఇప్పుడు ఏది పట్టించుకొని ఏది చేస్తలేరు. మేము పేదలం నిరుపేదలం అని వాళ్ళతోటి ఏంది, వాళ్ళు ఏం చేయలేరు, మమ్మల్ని ఏం బీకలేరు అని పోయి కూడా అక్కడ పోయి జానారెడ్డి తోటి ఊటలు దిగి చెల్లులలో పెడుతున్నారు దొంగలు.
ఓకే